ప్రేక్షకులకు స్వాగతం. మనతో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘుల గారు ఉన్నారు. వారితో ఇటీవల 2 విడతలు లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు 2 విడతల పోలింగ్ తర్వాత ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఏంటి, అలా ఎన్నికల ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద మన ఇంటర్వ్యూ తీసుకుందాం. నమస్కారం సార్. సార్, మన ఏప్రిల్ 19th మొదటి విడత, 26th రెండో విడత, 2 ఎన్నికలు జరిగినాయి. ఈ 2 విడతల పోలింగ్ తర్వాత బీజేపీ పరిస్థితి ఏంటి, ఇండియా కూటమి పరిస్థితి ఏంటి? దాదాపు మొదటి విడత 102 స్థానాలకి జరిగినాయి. ఆ తర్వాత సుమారు 90 స్థానాలకి జరిగినాయి. అంటే మొత్తం 554 స్థానాల్లో ఒక 200 స్థానాలు మొదటి 2 దశల్లో పూర్తయినాయి. ఒక కొట్టొచ్చినట్టు మార్పు, 2 మార్పులు కాలంలో మనం గమనించవచ్చు. ఒకటి ఏమిటంటే, మొదటి దశలోను రెండవ దశలోనూ కూడా ఓటింగ్ పర్సెంటేజ్ కొద్దిగా తగ్గింది. 2019 ఎన్నికలతో పోల్చి చూసుకుంటే ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది. ఈ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గడం అనేది ఎవరికి లాభం ఎవరికి నష్టం అని ఒక పెద్ద విశ్లేషణలు, చాలా విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇది ఒకటి జరిగింది. రెండవ పెద్ద గమనించదగిన మార్పు ఏంటంటే, మొదటి దశలోను రెండవ దశలోను ప్రధానంగా మోడీ గారు, బీజేపీ నాయకులు మాకు 400 పైచిలుకు రాబోతున్నాయి, సొంతంగా బీజేపీకే 270 దాటబోతున్నాయి, కాబట్టి గెలుపు ఖాయం, దానికి మించి కూడా మీరు విజయం ఇవ్వాలి అని చెప్పేసి ప్రజల్లో ప్రచారం చేశారు. చాలా గొప్పగా, ఆడంబరంగా ఆ ప్రచారం సాగించారు. ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేసి మొత్తం దాన్ని అంతటిని వదిలేసి దాదాపు అది మర్చిపోయి ఇప్పుడు కొత్త పద్ధతిలో, ఇప్పుడు అభివృద్ధి గురించి మానేసేశారు, 10 ఏళ్ల గొప్పతనం గురించి మానేశారు, ఏమి సాధించిందో మానేశారు. ఇవన్నీ మానేసి ఇప్పుడు మళ్ళీ మత ప్రాతిపదిక మీద ప్రజల మీద విభజన సృష్టించే పద్ధతిలో, రెచ్చగొట్టే పద్ధతిలో, ప్రతిపక్షాలని హీనంగా అవమానపరిచే పద్ధతిలో ఈరోజు ప్రసంగాలు చేయడం ప్రారంభించి, ఈ 2 కీలకమైన మార్పులు మనకి ఇప్పుడు ఈ ఎన్నికల ఈ 2 దశల తర్వాత మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రధానంగా మంగళసూత్రాలు, శ్రావణ మాసంలో మటన్ తింటారు, ఇదో మొఘల్ సంస్కృతి ఏంటి. ఇంకా ఏదో ఎమ్ అని వచ్చింది, మటన్ను, మంగళసూత్రం, ముస్లిము. ఈ ఎమ్ అక్షరం మీద అంటే మా అనే ఇంగ్లీష్లో ఎమ్ అనే అక్షరం మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంది. దానికి మోడీ కూడా కలపచ్చు, మాట్లాడేది మోడీ కాబట్టి. అంటే ఈ 3 అంత మంచివి కాకపోతే దానికి మోడీ కూడా కలప. అంటే ఇటువంటి మనం, మీరు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ పార్టీ గతంలో పోనీ ఇదే బీజేపీ ఇంత ఘోరంగా మాట్లాడిందని అనుకుంటా. అంటే అన్ని విలువలను వదిలేసి ఒక విద్వేషాన్ని ప్రధాన ఆయుధంగా ముందుకు మోడీ వస్తున్నాడంటే వాళ్ళు ఒక రకం ఫ్రస్ట్రేషన్కి వచ్చేసారంటారా? ఖచ్చితంగా ఫ్రస్ట్రేషన్ కన్నా భయం పట్టుకుంది ఈ 2 దశల ఎన్నికలు చూసిన తర్వాత. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, హోమ్ మినిస్ట్రీ వాళ్ళ చేతుల్లో ఉంది, అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అన్నీ తన చేతుల్లో ఉన్నాయి, రాష్ట్ర ఏజెన్సీల మీద కూడా పట్టు కేంద్రానికి ఉంటుంది, వాటి ద్వారా వారికి సమాచారం ఉండదని చెప్పేసి అనుకోలేము. ఆ సమాచారం ప్రాతిపదిక మీద బహుశా ఈ 2 దశల్లో చిత్తుగా ఓడిపోతున్నామని చెప్పేసి ఒక అభిప్రాయం వారికి కలిగినట్టుంది. లేకపోతే అంత ఘనంగా 400 దాటిపోతామని చెప్పేసి అంత భరోసా ఉన్నవాళ్ళైతే అభివృద్ధి గురించి వాటి గురించి మానేసేసి ఈరోజు ఈ చిల్లర విషయాల మీద, అలాగే ప్రతిపక్షాలని అవమానం చేయడానికి పనికొచ్చే విషయాల మీద, అలాగే వక్రీకరణల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. 2 దశల తర్వాత ఈ స్పష్టమైన మార్పు, వాళ్ళ యొక్క రాజకీయ మార్గంలో, ప్రచారంలో మార్పు చూస్తే ఖచ్చితంగా బీజేపీకి భయం పట్టుకుంది, ఒక అభద్రతాభావం వచ్చింది. ఈ 2 దశల్లో వచ్చిన ధోరణే కొనసాగితే ఖచ్చితంగా ఓటమి ఖాయం అని చెప్పేసి నిర్ణయానికి వచ్చినట్టుంది. మిగతా 5 దశల్లోనైనా దీన్ని పూర్తిగా మార్చివేసి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి, ఆ రకంగా వాళ్ళ యొక్క ఈ ప్రభుత్వం యొక్క 10 ఏళ్ల పరిపాలన మీద తీర్పు కాకుండా ప్రత్యర్థుల మీద మత ప్రాతిపదిక మీద తీర్పు చెప్పేట్టుగా ప్రజల యొక్క మనసుల్ని కలుషితం చేసి మార్చాలని చెప్పేసి ఒక ప్రయత్నం దీంట్లో కనపడుతుంది. మీరు చెప్పిన 3 Mలు కూడా దానికి ఉద్దేశించింది. మొత్తం ఆస్తిపాస్తులన్నింటినీ తీసి తమకిష్టమైన
మతం వారికి పంపిణీ చేయడానికి పూనుకుంటున్నారు. ఆఖరికి మంగళసూత్రాలు కూడా వదిలిపెట్టరని చెప్పేసి వాదన కానీ లేదు. ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఒకటి తెస్తున్నారు. అంటే సంపద ఉన్న వాళ్ళందరూ, అంటే సంపద ఉన్న వాళ్ళని కూడా కాదు, మొత్తం ప్రజల యొక్క సొమ్ముని అంతటిని ఈ పన్ను వేసి ఆ రకంగా తమకిష్టమైన వాళ్ళకంటే పరాయి మతస్థులకి పంపిణీ చేయడానికి పూనుకుంటున్నారని చెప్పేసి ఆ వాదన కానీ, ఇట్లాంటి వాదనలు అనేక వాదనలు ఈరోజు మీరు చెప్పారు. శ్రావణ మాసంలో కూడా ఎవరి ఆహార అలవాట్లు వాళ్ళు కొనసాగించడానికి భిన్నంగా తమకు నచ్చిన ఆహార అలవాట్లు ఉంటేనే వాళ్ళు ఈ దేశం పౌరులు అయినట్టు, తనకు నచ్చిన ఆహారపు అలవాట్లు లేకపోతే పౌరులు కానట్టు చిత్రీకరించే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఆ విభజన దృష్టి వైషమ్యాలు సృష్టించే ఒక రాజకీయ ధోరణికి ఫ్యామిలీ అండ్ హెల్త్ సరిగా ఉండే కుటుంబ ఆరోగ్య శాఖ సర్వే చేస్తుంది. ఈ దేశంలో 73% మంది మాంసాహారులు. అటువంటిప్పుడు మాంసాహారం మీద దాడి చేస్తే అది బీజేపీకి మైనస్ కాదా? అంటే ఎక్కువ మంది మాంసాహారం తీసుకుంటారా, తక్కువ మంది మాంసాహారం ప్రభుత్వ లెక్క చెప్తున్నాను, 73%. ఎక్కువ మంది మాంసాహారం తీసుకుంటారా, తక్కువ మంది మాంసాహారం తీసుకుంటున్నారా, ఇది ఒక సమస్య. ఒక్కరైనా శాకాహారి ఆ దేశంలో ఉంటే ఆ శాకాహారాన్ని పాటించే హక్కు ఆయనకు ఉండాలి. ఇంకొక దేశంలో ఒక్కరైనా మాంసాహారం పాటించేవారు, అలవాటు ఉన్నవారు అంటే ఆ మాంసాహారాన్ని తినే హక్కు ఉండాలి. అది ప్రజాస్వామ్యం అంటే, అది ఆధునికమైన పద్ధతి అంటే. అట్లా కాకుండా ఒక రకమైన ఆహారపు అలవాట్లని అవమానం చేసి ఇంకొక ఆహారపు అలవాట్లు ఉంటేనే వాళ్ళు గొప్పవాళ్ళుగా చిత్రీకరించి అసలు మానవులే కానట్టుగా కూడా చిత్రీకరించే పద్ధతి ఈరోజు మోడీ గారు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారు అనుసరిస్తున్నారు. ఈ దేశంలో అనాది నుంచి చూస్తే వాస్తవంగా శాకాహారం ఒక దైవ కార్యంగా భావించే పద్ధతి మొదటి నుంచి లేదు. ఆ తర్వాత వచ్చింది. ఆ తర్వాత కూడా ఇది దైవ కార్యం అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా అనేక మంది అందరికన్నా శాకాహారం గురించి, అహింస గురించి చెప్పినవాడు గౌతమ్ బుద్ధుడు. గౌతమ్ బుద్ధుడే మాంసాహారం నిషేధం అని చెప్పేసి ఏమీ చెప్పలా. అది మనుషుల యొక్క ఇష్టాలకి వదిలేసిన సందర్భం ఉంది. అటువంటి నేపథ్యాన్ని గౌరవించే పద్ధతి కాకుండా ఆహారపు అలవాట్లని వాటిని కూడా రాజకీయాలకి, ఓట్లకి వాడుకునే పద్ధతికి ఇప్పుడు దిగజారారు. వాస్తవంగా అంత దిగజారుడు ఆయన మీద, ఆయన పరిపాలన మీద, ఆయన గొప్పతనం మీద, ఆయన గురువు వాటి మీద ఆయనకు నమ్మకం ఉంటే ఇట్లాంటి దిగజారుడు అవసరం లేదు. ఇట్లాంటి దిగజారుడు అవసరం లేదు. ఆ నమ్మకం పోయింది కాబట్టి ఇటువంటి వాటి మీదకి వస్తుంది. ఇప్పుడు కర్ణాటక గత అసెంబ్లీ ఎన్నికలు మనం చూసాం. ఇటువంటి విద్వేషకరంగా తోటే ముందుకు వచ్చాడు. జై బజరంగ బలి అంటూ ఓటు గుద్దమన్నాడు ఆయన. కానీ అది కర్ణాటకలో ఫలితాలు తిరగబడ్డాయి. అటువంటి పరిస్థితి ఇక్కడ రావచ్చు అంటే విద్వేషకర ఉపన్యాసాలు, విద్వేషకరమైన ఆలోచనలు అనేవి ఇవి ఆయన ఉపయోగపడతాయంటారు బీజేపీకి. కర్ణాటక ఫలితాల్లో మళ్ళీ లోక్సభలో, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హిజాబ్ని, అజాన్ని ఇటువంటి వాటిని వినియోగించుకొని వైషమ్యం సృష్టించి, మైనార్టీల మీద ద్వేషం సృష్టించి మిగతా వారిని ఏదైనా ఆకర్షించాలని చాలా పెద్ద ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాలన్నీ విఫలమైనవి. దానికి ఎదురు దెబ్బ తగిలింది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రారంభంలో సబ్కా వికాస్ సబ్కా విరాసత్ అని చెప్పేసే పద్ధతిలో ఆయన ఉపన్యాసాలు అన్నీ ప్రారంభమైనవి. కానీ అది కూడా ఇప్పుడు పనిచేయడం లేనట్టు అర్థమైపోయింది. ఎందుకంటే 10 ఏళ్లలో వికాసం లేదు, విరాసత్తు లేదు. వాస్తవంగా ప్రజలకి ధరల పెరుగుదల కానీ, నిరుద్యోగం కానీ, అసమానతలు కానీ వీటన్నిటిని చూస్తే ప్రజలు చాలా విరక్తి చెందిన పరిస్థితి ఉంది. అది 2 దశల్లో అర్థమైపోయి ఇప్పుడు మళ్ళీ గెలిచినా ఓడినా ఆ కర్ణాటక మార్గమే గతి అని చెప్పేసి అనుకుని ఈరోజు దీనికి పూనుకుంటున్నారు. కర్ణాటక ఫలితమే వారికి గతి అవుతుంది ఈ పద్ధతి అయితే. అంటే సార్ ఇప్పుడు మన రాష్ట్రంలో కేసీఆర్ మీద 48 గంటలు నిషేధం, ప్రచారం చేయొద్దని చెప్పేసి నిషేధం విధించింది ఎన్నికల కమిషన్ అనేదో. మరి అది వాస్తవా, ఏం మాట్లాడేది కరెక్ట్ లేదు, కాసేపు చర్చ పక్కన పెడతాం. మరి ఇంత నగ్నంగా మంగళసూత్రని, మటన్ అని, అదని ఇదని విద్వేషకరంగా ఓపెన్గా బహిరంగంగా మాట్లాడుతుంటే మోడీ, మరి ఎన్నికల కమిషన్కి అది ఏం నేరం అనిపించట్లేదా? మరి కేసీఆర్ నేరం అనిపించిందా? అంటే కేసీఆర్ ఏం మాట్లాడు తర్వాత మనకు అది చర్చ కాదు. కానీ సమన్యాయం అనేది అంటే ఎన్నికల కమిషన్కు స్వతంత్రంగా ఉందా అసలు?
ఖచ్చితంగా చంద్రశేఖరరావు గారిని ఎలక్షన్ కమిషన్ వారు 48 గంటల పాటు ఆ రకంగా నిషేధించడం అని చెప్పి చాలా తప్పు. అది పక్షపాతంతో కూడిందని చెప్పేసి సందేహమే లేదు. వాస్తవంగా మిగతా వాళ్ళందరికీ నోటీసులు ఇస్తున్నారు. ఆ మాట మాట్లాడారు, ఈ మాట మాట్లాడారు, కాబట్టి మీరు వివరణలు చేయండి అని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. మోడీ గారికి కూడా నోటీసు ఇవ్వాలి, బీజేపీ వారికి నోటీసులు ఇచ్చారు అంది. ఈయనకు నోటీసు లేదు, ఏమీ లేదు, ఏకంగా ఒక ప్రకటన నిషేధం ప్రకటన చేశారు. అది సరైనది కాదు. ఆయన మాట్లాడింది మంచిగా మాట్లాడా, ప్రొవకేషన్ చేశాడని చెప్పేసి అది చర్చ చేయొచ్చు. అది ఎలక్షన్ కమిషన్ కూడా పరిశీలన చేయించవచ్చు, ఎక్స్ప్లెనేషన్ అడగవచ్చు. ఎన్నికల్లో ఇబ్బంది పెట్టాలని, ప్రత్యర్థులని ఇబ్బంది పెట్టాలని పార్టీలు అనుకోవచ్చు, కానీ ఎలక్షన్ కమిషన్ ఇబ్బంది పెట్టడానికి కోసం కాదు, ఇబ్బంది లేకుండా చూడటం అని చెప్పేసి ముఖ్యమైనది. అందుకనే అది సరైనది కాదని చెప్పేసి అనుకుంటున్నాం. ఆ రకంగా చూసినప్పుడు సాక్షాత్తు నేను బతికొండగా రిజర్వేషన్లు ఉండనివ్వము, నేను ముస్లింలకి రిజర్వేషన్లు ఇవ్వడం నాకు ఇష్టం లేదని చెప్పేసి చెప్పడం ఒక భాగం, కానీ నేను బతికొండగా ఇవ్వనని చెప్పేసి అదేదో వ్యక్తిగతమైన సమస్యలాగా మాట్లాడుతుంటే ఆ రకంగా సెంటిమెంట్స్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటే దాని గురించి ఏం ఎలక్షన్ కమిషన్ మాట్లాడటం లేదు. చాలా తప్పు. చంద్రశేఖరరావు మీద మనకు ప్రేమ ఉండాల్సిన అవసరం లేదు. వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల్లో ముందు వాటన్నిటిలోనూ ఆయన బీజేపీ కొమ్ములు తేవడానికి ఆయన అనుసరించిన అహంకార పద్ధతులు కారణం అని చెప్పేసి దాంట్లో సందేహం ఏం లేదు. సందేహమైన ప్రతి వారికి మాట్లాడే హక్కు ఉండాలి, ఎన్నికల్లో క్యాంపెయిన్ చేసే హక్కు ఉండాలి. మోడీ గారు ఈరోజు ఎలక్షన్ కమిషను ఆ హక్కుని కాలరాయడం ద్వారా పరోక్షంగాను ఈరోజు బీజేపీకి మోడీకి పడేదానికి ఉపయోగపడుతున్నట్టు కనిపిస్తుంది. అంటే సార్, ఇప్పుడు చీఫ్ జస్టిస్ని ఎన్నికల కమిషన్ ఎన్నిక ప్రక్రియ నుంచి తీసేసి పిఎంఓ ఇంకో క్యాబినెట్ మినిస్టరు, సరే ఎవరైనా అమిత్ షా ఉన్నారు అనుకున్నప్పుడు ఒక అపోజిషన్ లీడర్. అంటే ఈ ఎన్నికల రాబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఒక పర్ఫెక్ట్ ఎన్నికల కమిషన్ ఉండాలి అనే ఆలోచనతో ఒక ప్రీ ప్లాన్డ్గా ఈ చీఫ్ జస్టిస్ని కమిటీలోంచి తొలగించారంటారు మీ ఉద్దేశం? ఎన్నికల కమిషనర్స్ని సెలెక్ట్ చేసేదానికి ఒక కమిటీ, దాంట్లో చీఫ్ జస్టిస్ కూడా ఉండాలని చెప్పేసి ముందు సిఫార్సు చేయడం జరిగింది. దానికి ఆ కమిషన్ని నియమించడం కూడా ఎంత డ్రామాటిక్గా జరిగిందని చెప్పంటే చివరి నిమిషంలో రేపు నోటిఫికేషన్ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటిస్తారని చెప్పనగా ముందు రోజున చేసిన పరిస్థితి చూస్తున్నాం. అంతకుముందు ఎలక్షన్ కమిషన్ నియమించే కమిటీలో చీఫ్ జస్టిస్ ఉండాలనే అభిప్రాయాన్ని పక్కన పెట్టేసి దాన్ని కాదని ఓ క్యాబినెట్ మినిస్టర్ని తోడు చేసుకున్న పరిస్థితి ఉంది. అంటే నియామకంలో అధికార పార్టీ యొక్క పెత్తనం, ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ ఈ రెంటికి అతీతంగా ఉండే ఒక న్యాయవేత్త ఉంటే అది సరైన పద్ధతిలో ఒక అటానమస్గా ఉండే ఎన్నికల కమిషన్ నియమించబడుద్ది అనేది అందరూ చెప్తున్న నేపథ్యంలో దానికి భిన్నంగా ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళు తమకు అనుకూలంగా నియమించుకునే పద్ధతిని ఈరోజు బీజేపీ ఆ ఆనవాయితీని ప్రవేశపెట్టింది. దాని మీద అంతకుముందే ఎలక్షన్ కమిషన్ యొక్క ఇంటిగ్రిటీ మీద, నిష్పక్షపాతం మీద అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు దీంతో దాదాపు అది ఒక ఉపాంగంగా అధికారంలో ఉన్న పార్టీకి, ప్రస్తుతం బీజేపీకి అది ఉపాంగంగా అయిపోయిందనే దానికి ప్రజల్లో అటువంటి అభిప్రాయం కలగడానికి అది తప్పేం లేదు, ఎందుకంటే బీజేపీ ఆ రకంగా వ్యవహరిస్తుంది కాబట్టి. కేరళ ఎన్నికలు మొత్తం దాదాపు పూర్తి అయిపోయినాయి. ఆ రాష్ట్రంలో ఎలా ఉంటాయి అనుకుంటున్నారు ఫలితాలు? మొదటిది ఏంటంటే కేరళలో ప్రధానంగా ప్రత్యర్థులు యూడిఎఫ్, ఎల్డిఎఫ్. యూడిఎఫ్లో కాంగ్రెస్, ఎల్డిఎఫ్లో సిపిఎం ప్రధానమైన విషయాలు. ప్రస్తుతానికి ఆ ఎన్నికలు ఫలితాలు అవన్నీ చూస్తే ఆ 20 సీట్లు యూడిఎఫ్, ఎల్డిఎఫ్ మధ్యనే పంపిణీ అవుతాయి. ఎవరు గెలిచినా మొదటి విషయం ఏంటంటే లౌకిక శక్తులే ఎన్నికల్లో గెలుస్తాయి. ఇక్కడేమిటంటే ఎట్లాగైనా అక్కడ ఒక మతోన్మాద శక్తిగా ఉన్న బీజేపీ అక్కడ పాగా వేయాలి అని చెప్పి చాలా కాలం నుంచి శతవిధాల ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు వరకు సక్సెస్ కాలేదు. ఈసారైనా దాన్ని చొరబడాలని చెప్పేసి ప్రయత్నం చేసింది. పెద్ద ఎత్తున అక్కడ ఫిరాయింపులను ప్రోత్సహించేదానికి ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ నాయకులని, చర్చి వారిని కొంతమందిని చీలదీసి ఆకర్షించాలని ప్రయత్నం చేసింది. మోడీ గారు పదే అక్కడికి వెళ్ళి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈసారి కూడా అక్కడ బీజేపీకి అవకాశం
ఉండేది. ఆ, దానికి అవకాశం లేదు. ఏమైనా ఒక కాంగ్రెస్ వారు సిపిఎంను ఓడించాలని చెప్పేసి, లేకపోతే లెఫ్ట్ అభ్యర్థుల్ని ఓడించాలని చెప్పేసి స్థానికంగా ఎక్కడైనా లోపాయికారిగా ప్రయత్నం చేస్తే తప్ప, లేకపోతే అక్కడ బీజేపీకి అవకాశాలు ఉండవు. బెంగాల్ పరిస్థితి కొంచెం అదే పత్రికలే చూస్తుంటే లెఫ్ట్కి గతంలో కంటే కొంచెం మంచి ఆశాజనకం ఉండొచ్చు అనేది వాదన. అంటే ఖచ్చితంగా ఓట్ల రీత్యా మాత్రం ఖచ్చితంగా లెఫ్ట్కి గతంలో కన్నా బాగా పెరుగుతాయి. 2019లో 6.5% వరకు ఓట్లు వచ్చినాయి. అవి ఈసారి డెఫినెట్గా పెరుగుతాయి. ఒక 3 స్థానాల్లో గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి మీడియా ద్వారా రిపోర్ట్లు వస్తున్నాయి. అయితే 3 స్థానాల్లో ఒక స్థానానికి ఇప్పుడు ఈ దశలో జరగబోతున్నాయి. ఇంకొన్ని స్థానాలకి రాబోయే కాలంలో జరగబోతున్నాయి. ఖచ్చితంగా అటువంటి ప్రజల్లో ఆదరణ అది ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ దాని యొక్క కొన్ని లోపాలు అవి బీజేపీకి కొమ్ములు తెచ్చినాయి. ఇప్పుడు సందేశ్ కలి ఘటన చూసుకున్నా ఉంది. అలాగే ఘనీఖాన్ చౌదరి ప్రధానంగా కాంగ్రెస్ నాయకుడిగా ఉండే అప్పుడు ముర్షిదాబాద్, మాల్దా ఆ ప్రాంతాల్లో ఆయనకి చాలా ప్రతిష్ట ఉండేది. కాంగ్రెస్కి చాలా బలంగా ఉండేది. అక్కడుండే కాంగ్రెస్ అధ్యక్షులు అధీర్ రంజన్ చౌదరి గారు వారు బీజేపీ గెలిచినా పర్లేదు తృణమూల్ కాకుండా అని చెప్పేసి అన్నారని చెప్పేసి ఒక వీడియో క్లిప్పు ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ వారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అది నిజమా కాదో చెప్పలేము. కానీ ఒకటి, బీజేపీ అందరం కలిసి బీజేపీ మీద ఒకవేళ మనం ప్రత్యర్థులంగా ఉన్నా మన దృష్టి అంతా బీజేపీని ఓడించడం మీద ఉండాలి అని చెప్పేసి సిపిఎం వైఖరి. అటువంటి వైఖరికి భిన్నంగా తృణమూల్ కాంగ్రెసు కొన్ని సందర్భాల్లో వ్యవహరించడం అనేది లోపంగా ఉంది బెంగాల్లో. అయితే ఏమైనా పోయినసారి దాదాపు 18 సీట్లు సాధించుకుంది. ఈసారి 8 సీట్లు బెంగాల్లో రావు. ఆ మేరకు బీజేపీని కొంత వెనక్కి నెట్టేదానికి అవకాశం ఉంది. తర్వాత సార్ ఇప్పుడు ప్రజ్వల్ రేవణ్ణ కర్ణాటక ఎన్నికల ఫలితాల మీద ఏదైతే స్కాండల్ ఉందో దాని ప్రభావం ఏం మేరకు ఉండొచ్చుంటారు? ప్రధాని దేవగౌడ ఖచ్చితంగా ఉంటుంది. అయితే తన పార్టీలో చేరిన మురికి పట్టిన వాళ్ళని, అవినీతి పరులందరినీ శుద్ధి చేసిన వాళ్ళలాగా ఇప్పుడు వరకు బీజేపీ అది శుద్ధి చేయడానికి పనికొచ్చే వ్యవహారం కానట్టు ఉంది. అందుకని రేవణ్ణని అటు జేడీఎస్ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు మాకు సంబంధం లేదు అని చెప్పేసి ప్రకటన చేయడం ద్వారా దాని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ రకంగా స్త్రీల మీద అటువంటి అన్యాయమైన కృత్యాలకి పాల్పడిన వాడిని దూరంగా జరిగితే అది పోయేది కాదు. ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. జేడీఎస్ తోటి బీజేపీ ఇద్దరూ కలిసి ఆ రకంగా కర్ణాటకను స్వాధీనం చేసుకోవాలనే ఒక ప్రయత్నానికి ఖచ్చితంగా అది ఎదురు దెబ్బ. సార్ ఇప్పుడు తమిళనాడు కానీ అంటే సౌత్ ఇండియాలో అసలు బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? దక్షిణ భారతదేశంలో మొదటిది ఏంటంటే ఉత్తర భారతదేశంలో 2019కి వచ్చిన సీట్ల కన్నా బాగా తగ్గుతాయి అని చెప్పేసి బీజేపీకి మొదటి నుంచి ఒక శంక ఉంది. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో 100% వచ్చినాయి. ఇంకా అంతకన్నా ఎక్కువ వచ్చేది లేదు. ఇప్పుడున్న పరిస్థితులన్నీ చూసి ఇండియా కూటమిలో పార్టీల యొక్క సర్దుబాట్లు అయిన చూసిన తర్వాత అక్కడ గణనీయంగా బీజేపీకి తగ్గుతాయని ఉంది. దాన్ని పూడ్చుకోవడానికి దక్షిణాదిన ఏమన్నా అవకాశం ఉంటుందేమని చెప్పేసి గత 5 ఏళ్ల నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు వాతావరణం చూస్తే ఇక్కడ కూడా బీజేపీకి ఏ రకంగానూ లబ్ధి పొందే అవకాశం లేదు. కర్ణాటకలో పోయినసారి మ్యాక్సిమం గెలిచింది. ఈసారి ఇది ఇంకా ఎక్కువ కోల్పోద్ది. కేరళలో అవకాశం లేదు. ఇక్కడ ఆంధ్రాలో తెలుగుదేశం జనసేనతోటి కూడి 5 సీట్లలో 6 సీట్లలో పోటీ చేసి మాత్రం వాళ్ళకి 1% కూడా ఓట్లు లేకపోయినా 6 సీట్లు పోటీ చేసి ఆ రకంగా అక్కడ కొన్ని పెంచుకోవాలని చెప్పేసి తాపత్రయం ఉంది. అక్కడ వాళ్ళకి పూర్తిగా మిగతా పార్టీలు ఎవరు గెలుస్తారో ఎక్కడ గెలుస్తారని చెప్పలేకపోయినా బీజేపీకి మాత్రం అక్కడ ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే ఆంధ్ర ప్రజలకి
పూర్తిగా ద్రోహం చేసిన పార్టీగా ఈరోజు అది ఎక్స్పోజ్ అయిపోయింది. అక్కడ అవకాశం లేదు. ఇప్పుడు ఎటొచ్చి తెలంగాణలో ఒక ఈసారి మేము విజయం సాధించేస్తాం, సగానికి సగం కొట్టుకుపోతామని చెప్పేసి డంబాలు గంభీరమైన మాటలు మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ని ఒత్తిడి చేసి బలహీనం చేసి దాన్ని అంతటిని ఆకర్షించి ఆ ఓట్లన్నింటినీ స్వాధీనం చేసుకొని పెరగాలని చెప్పేసి ఆ రకంగా గెలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. వాస్తవంగా టీఆర్ఎస్ నుంచి అనేక మంది నాయకులు గ్రాస్ రూట్ లెవెల్లో కాంగ్రెస్ వైపుకి మళ్ళడం ఇవన్నీ చూస్తే బీజేపీ ఆశ కూడా ఏమీ నెరవేరేట్టు కనపడట్లేదు. అన్నిటికన్నా మించి వామపక్షాలుగా మేము ఇక్కడ బీజేపీ గెలవడానికి అవకాశం లేకుండా దాని యొక్క దుశ్చర్యల్ని వాటన్నిటిని రాష్ట్ర వ్యాప్తంగా బట్టబయలు చేసేదానికి చాలా పెద్ద కార్యక్రమాన్ని చేసాం. మాకున్న కొద్ది శక్తిని కూడా లౌకిక పార్టీలు గెలవడానికి మేము తోడ్పాటు చేస్తున్నాం. దానికన్నా మించి మిగతా పార్టీలు రాజకీయమైన ప్రతిఘటన కాకుండా వ్యక్తిగతమైన విమర్శలు వాటికి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో సిపిఎం ఈ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ యొక్క విధానాలని, రాజ్యాంగాన్ని మౌలికంగా నాశనం చేసే విధానాలను ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక పద్ధతి ప్రకారం ఎక్స్పోజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. అందుకని దాని ఆశలు తెలంగాణలో కూడా నెరవేరకపోవచ్చు. వెరసి ఇవన్నీ చూస్తే అక్కడ వచ్చిన లోటుని ఇక్కడ పూడ్చుకోవాలనే ప్రయత్నం పూర్తిగా విఫలం అవుద్ది. అందుకని ఆ 400 ఈ 370 ఇవన్నీ ఒకదంపుడు ఉపన్యాసాలు, మోసం చేయడానికి భ్రమ పెట్టడానికి చేసే ప్రకటనలు తప్ప ఇంకోటి కాదని మేము మొదటి నుంచి చెప్తున్నది. ఇది ఈరోజు అనేక మంది విశ్లేషకులు కూడా ఆ మాట చెప్తున్నారు. ఇప్పుడు భువనగిరి కాన్స్టిట్యున్సీ తెలంగాణలో ఒక స్థానం సిపిఎం పోటీ చేస్తుంది. ఆ పోటీ చేయటం వల్ల అది ఇటు బీజేపీగా లాభం జరుగుద్దా, లాభం జరిగే ప్రమాదం అని ఉందంటారు? మొదటిది ఏమిటంటే సిపిఎం దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ కనీసం ఒక స్థానాన్న పోటీ చేయాలని చెప్పేసి అనుకుంది. ఎందుకు పోటీ చేయాలని చెప్పి అనుకుంది? మా దృష్టిలో ఈరోజు లౌకిక పార్టీలు అనుకునే పార్టీలు కూడా చాలా పార్టీలు కాంగ్రెస్తో సహా, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కాంగ్రెసే కాదు బీఆర్ఎస్ ఇటువంటి వాళ్ళు అనేక ప్రాంతీయ పార్టీలు బీజేపీకి పంచనే చేరినాయి. బీజేపీకి వ్యతిరేకం ఉన్న పార్టీలు కూడా బీజేపీ యొక్క విధానాలని బట్టబయలు చేయడంలో తగినంత పద్ధతిలో కృషి చేయడం లేదు. ప్రజల దగ్గరికి ఆ రకమైన చైతన్యం చేయడంలో లేదు. అందుకనే ప్రతి రాష్ట్రంలోనూ ఒక స్థానంలోనే పోటీ చేయడం ద్వారా బీజేపీ యొక్క రాజకీయాలను బట్టబయలు చేసే కృషికి, నిజమైన బీజేపీ అంతర్జాన్ని ప్రజలకి అర్థం చెప్పే కృషికి సిపిఎం కృషి ఆ రాష్ట్ర ప్రజల్లోకి ముఖ్యం అని చెప్పేసి అనుకున్నాం. అది పోటీ చేయలేదనుకోండి, సిపిఎం ఎవరికో మద్దతు ఇస్తే దాని యొక్క విధానాలు, దాని బీజేపీని బట్టబయలు చేసే కృషి అది తగినంతగా జరగదు. అందుకని మేము ఇప్పుడు భువనగిరిలో పోటీ చేయడం ద్వారా భువనగిరిలో బీజేపీ వ్యతిరేక క్యాంపెయిన్ని చాలా విస్తృతంగా లోతుగా చేస్తున్నాం. కాబట్టి బీజేపీని ఓడించేదానికి ఎవరికి ఓటేయాలో ప్రజలు నిర్ణయించుకుంటారు. సిపిఎంకే ఓటేస్తే సంతోషం, సిపిఎం కాదు బీజేపీని ఓడించడానికి పలాని వాళ్ళు అని చెప్పేసి నిర్ణయించుకుంటే ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ బీజేపీ క్యాంపెయిన్ మేము చేసినంతగా మిగతా వాళ్ళు చేయలేరు. అందుకని ఒకటి ఈ రాష్ట్రంలో ఆ క్యాంపెయిన్ ఒక భువనగిరి నియోజకవర్గంలో చేస్తేనే అక్కడ చేసినప్పుడు దాని ప్రభావం అన్ని చోట్ల రాష్ట్రం మొత్తం మీద ఉంటుంది. అలాగే మిగతా చోట్ల 16 నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఉన్న పార్టీ శాఖలు అవన్నీ కూడా ఈ క్యాంపెయిన్ మీద ఉన్నాయి. అందుకని ఆ క్యాంపెయిన్కి తోడ్పడేదానికి, దాని లోతు పెరిగేదానికి ఆ రకంగా స్థానంలో పోటీ చేస్తున్నాం. ఆ రకంగా కర్ణాటకలో మేము చేసాం. చిక్బళ్ళాపూర్, బాగేపల్లి దాంట్లో భాగం చిక్బళ్ళాపూర్లో చేసాం. బీహార్లో సర్దుబాటులో భాగంగా చేసాం. అస్సాంలో బార్పేటలో చేస్తున్నాం. అయితే దురదృష్టం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ చొరవ తీసుకొని ఉండాల్సి ఉంది. ఇక్కడ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పుడు అందరం కలిసి ఈ రాష్ట్రంలో ఎలా బీజేపీని ఎదుర్కొందామని చెప్పేసి ఎన్నికల ముందే చొరవ తీసుకొని మాట్లాడి ఇవన్నీ చేసి ఏ రకంగా చేస్తుంది అది అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రకంగా చేయలేదు, ఇప్పుడు అది చేయలేదు. మేము సిపిఎం పోటీ చేస్తామని ప్రకటించినప్పుడు చర్చ లేదు, నామినేషన్ వేసినప్పుడు చర్చ లేదు. చిట్ట చివరిలో ఏదో ఎట్టోకట్ట ఎన్నికల్ని నుంచి దూరం చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో చేసినట్టుగా ఉంది తప్ప కలిసి ఉమ్మడిగా చర్చ చేసినప్పుడు ఏమయ్యేది, ఎవరెక్కడ పోటీ చేయాల్సి వచ్చేది, లేకపోతే సర్దుబాట్లు ఎట్టుండేవి అనేది అది వేరే
జరిగేది. ఆ రకంగా జరగకపోవడం అని చెప్పేసి అది కాంగ్రెస్ వైపు నుంచి జరిగింది. అది ఏదైనా లోపం తప్పు ఉంటే కాంగ్రెస్ వైపు తప్ప సిపిఎం వైపు నుంచి కాదు. అదే సార్, ఇప్పుడు యాజ్ ఎ హోల్గా ఈ మొత్తం ఎన్నికల మీద, లోక్సభ ఎన్నికల్లో అసలు మీ పార్టీ అంచనా అంటే ఏ విధంగా ఉండబోతుంది ఎన్నికల ఫలితాలు అనేది ఒక పార్టీ దేశవ్యాప్త అంచనా ఏమిటి? మొదటిది ఏంటంటే మా యొక్క కోరిక బీజేపీ ఓడిపోవాలి, అప్పుడే దేశానికి కోరుకుండొచ్చు. దేశం ముందుకు పోతుంది. బీజేపీ మళ్ళీ గెలిచే ప్రమాదం ఉంటే పోరాటం చాలా సుదీర్ఘకాలం, చాలా కష్టంతో కూడిన పోరాటం చేయాల్సి వస్తుంది. అదొకటి. రెండవది అంచనా ఏమిటంటే ఈ బీజేపీ ఎచ్చులు చెప్పుకుంటుంది, ఆ ఎచ్చులన్నీ ఊరక భ్రమలు. ఖచ్చితంగా ఈ బీజేపీకి మెజారిటీ రాదని చెప్పేసి కొంతమంది 200 వస్తాయి, ఇంకా తగ్గుతాయి అని చెప్పేసి రకరకాల లెక్కలు చెప్పారు. ఇంకా 5 దశలు ఇంకా పూర్తి కావాల్సి ఉంది కాబట్టి ఆ లెక్కల్లోకి మనం పోలేం. కానీ మొత్తం ప్రజల నాడి, అలాగే అన్నిటికన్నా బీజేపీ వాళ్ళ యొక్క భయాలు ఇవన్నీ చూస్తే కదా బీజేపీ మిత్రులకు మెజారిటీ రాదని చెప్పేసి స్పష్టంగా కనపడుతుంది. చివరిగా ఈ ప్రజలకు ఇచ్చే సందేశం పార్టీగా, సిపిఎం పార్టీగా ఈ ఎన్నికల సందర్భంగా ఇచ్చే ఒక సందేశం ఏంటి, ఒక డైరెక్షన్? మొదటిది ఏంటంటే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం రూపొందించుకున్న రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా మిగతా పెద్దలందరూ కలిసి రూపొందించిన రాజ్యాంగం అనేది ఈ కాలంలో మన దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో, ఒక ఉపఖండం లాంటి దేశాన్ని, రాష్ట్రాల హక్కుల్ని కాపాడటంలో, అలాగే బలహీన వర్గాలు, దళితులు, మైనారిటీలు, గిరిజనులు, మహిళలు, ఇటువంటి బలహీన వర్గాలకి కొంతమేరకైన సామాజిక న్యాయం కల్పించడం, వీటన్నిటిలో రాజ్యాంగం గొప్ప పాత్ర నిర్వహించింది. ఆ రాజ్యాంగాన్ని ముక్కలు చేసి ఒక్కొక్క దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసి అది భంగం చేసే పద్ధతిలో ఈరోజు బీజేపీ వ్యవహరిస్తుంది. రోజు మోడీ గారు నేను రాజ్యాంగానికి సాష్టాంగపడ్డాను, దానికి రాజ్యాంగం పుస్తకంలో అక్షరాలను అలా మిగిలించవచ్చేమో కానీ రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని, దాని మౌలిక పునాదుల్ని పెక్కలించి వేసే పద్ధతిలో ఉంది. అందుకని ఆ రాజ్యాంగం అనేది రక్షించుకోవడం. సార్ కంటిన్యూ అంటే రాజ్యాంగం మనం అన్నారు కాబట్టి మోహన్ భగవత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ రహస్యంగా రాజ్యాంగాన్ని మారుద్దాం, బహిరంగ ప్రకటన చేయొద్దు, ఈసారి అధికారం మనకు వస్తాం, 2000 సంవత్సరాల నాటి విజయం మళ్ళీ మనకు వస్తుంది అని చెప్పంటే ఇంకా రాజ్యాంగం మాత్రమే కన్ఫర్మ్. వాళ్ళకి అదేం రహస్యం కాదు. మొదటి నుంచి ఈ రాజ్యాంగం ఏర్పడినప్పుడు ఆర్ఎస్ఎస్ వారు ఇది పనికిరాదు, మనుధర్మాన్ని తీసుకొచ్చి రాజ్యాంగంగా పెట్టాలని చెప్పి బహిరంగంగానే చెప్పారు. వాళ్ళు రాతలోనే ఇచ్చారు. ఆ తర్వాత ప్రజలను మోసం చేయడానికి ఇది పనికిరాదని చెప్పేసి రాజ్యాంగం మీద ఒక మంచి మాట అంటూనే లోపాయికారక రాజ్యాంగాన్ని మోడీ గారు గత 10 సంవత్సరాలు వచ్చేసి రాజ్యాంగం అక్కడ పుస్తకాన్ని అక్కడ పెట్టేసి దాన్ని ఒక్కోదాన్ని 370 చేశారు. పౌరసత్వ అన్నిటిని ముక్కలు చేసి చేస్తారు. రేపు ఇది ట్రైలరే, రేపు సినిమా చూపిస్తానన్నారు. సినిమా అంటే మౌలిక పునాదులని నాశనం చేస్తారు. ఇప్పుడేమో కొంతమంది ఇప్పుడు హెగ్డే అని చెప్పేసి కర్ణాటక ఆయన అనంతకుమార్ హెగ్డే, మేము 400 ఎందుకు కోరుకుంటున్నాం మార్చేయడానికి అని చెప్పేసి చెప్పారు. అందుకని అదేమి ఆ ప్రమాదాన్ని మనం ఏదో ఊహించుకుంటుంది కదా, ప్రమాదం వారి సిద్ధాంతంలోనూ వాటిలోనే ఉంది. కాబట్టి ఈ మౌలిక రాజ్యాంగం యొక్క మౌలిక విలువలను పూర్తిగా భగ్నం చేసే పరిస్థితి రహస్యంగాను ప్రత్యక్షంగాను చాలా కాలం నుంచి జరుగుతుంది. వారి యొక్క ఉద్దేశంలో వాళ్ళు ఎంత మరుగుపరిచినా అది మరుగుపరిచేది కాదు. అందుకని అటువంటి రాజ్యాంగం ఈరోజు మన దేశాన్ని ఇంత పెద్ద ఉపఖండంగా ఉండి 140 కోట్ల జనాభా కలిగి పెద్ద భాష మాట్లాడే రాష్ట్రాలు కలిగిన, అలాగే మన దేశంలో ఉండే మైనారిటీలు చాలా దేశాల్లో దేశాలంత జనాభా కలిగిన ఉన్నారు, ఇన్ని మతాలు వారు ఉన్నారు. ఇటువంటి దేశం సమైక్యంగా ఉండాలంటే, ప్రజాస్వామ్యంగా ఉండాలంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో ఈ మాత్రం మనం గౌరవం దక్కిందంటే ఆ రాజ్యాంగం మూలంగా. దాని మౌలిక పునాదులు నాశనం చేసే పద్ధతిలో ఈరోజు పరిపాలన సాగుతుంది, మోడీ గారి పరిపాలన. అందుకని గతంలో ఈ రాజ్యాంగంలో అలాగే పుస్తకం అలాగే ఉంచుతూ దాన్ని ఒక్కోదాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ వస్తున్నారు. రేపు అట్లాంటి పరోక్షంగా విచ్ఛిన్నం చేసే పద్ధతులు కాకుండా ప్రత్యక్షంగా దాన్ని పక్కన పెట్టే పరిస్థితులు వచ్చినా పర్వాలేదు. ఇప్పుడు ఒక దేశం ఒక ఎన్నిక అని చెప్పేసి అంటున్నారు, రేపు పౌరసత్వ చట్టాన్ని అమలు జరుపుతామని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు అనేక ఎమర్జెన్సీ చట్టాలకు
పనికొచ్చాయని తెచ్చారు. ఇవన్నీ ఇంకా ఉధృతమయ్యే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిని మనం నివారించుకోవడం ఈ ఎన్నికల్లో మనకి అవసరం, సాధ్యం. ఈ ఎన్నికల్లో నివారించుకోలేకపోతే భవిష్యత్తులో ఈ ఈ పరిస్థితులను ఎదుర్కోవడం మరింత కష్టం అవుద్ది, మరింత పోరాటాలు వస్తుంది, మరింత త్యాగాలు వస్తుంది. అటువంటి అవసరం లేకుండా ఈ ఎన్నికల్లోనే మనం దీన్ని ముగింపు పలకడం మంచిదని చెప్పేసి ఆ రకంగా ప్రజలు ఆలోచించాలనేది మేము కోరుకుంటున్నాం. మన స్టూడియోకి వచ్చి రాహుల్ గారు ఈ సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చి మొత్తం ఎన్నికల సందర్భంగా బీజేపీ విద్వేషకర ఉపన్యాసాలు కానీ, వివిధ రాష్ట్రాల ఎన్నికల ఒక ఊహ అంచనా కానీ, లేకపోతే పోలింగ్ సరళి కానీ, అట్లానే బీజేపీని ఓడించాల్సిన పరిస్థితి ఏంటి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే బీజేపీని గద్దె ఓడించాలని సవరంగా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.